పద్మాసనం ఇది యోగాలో చాలా ముఖ్యమైన పోస్చర్. ఒక విషయం గుర్తుంచుకోండి, మీ కాళ్ళు పూర్తిగా ఫ్లెక్సిబుల్గా కాకపోతే, స్ట్రాంగ్గా లేకపోతే ఈ ఆసనం వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ మీరు పద్మాసనం చేయలేకపోతే మీ వీలును బట్టి అర్ధ పద్మాసనం కూడా వేయొచ్చు. కానీ ముందుగా మనం పద్మాసనం ఏంటో చూద్దాం. పద్మాసనం. మీ కుడి కాలుని ఎడమ కాలు తొడపై ఉంచండి. ఈ పొజిషన్లో కాసేపు ఉండండి. ఇదే అర్ధకటియ పద్మాసనం. కొంతసేపటి తర్వాత ఇదే విధంగా ఎడమ కాలుని కుడికాలు తొడపై ఉంచండి. ఇప్పుడు మీ 2 చేతులను మోకాలిపై ఉంచి కళ్ళు మూసుకోండి. అర్ధ పద్మాసనం చేయడం పూర్తయిన తరువాత మనం ఇప్పుడు పద్మాసనం వేద్దాం. మీ ఎడమ కాలుని కుడి తొడపైన, కుడి కాలుని ఎడమ తొడపైన ఉంచండి. ఇప్పుడు బాగా తిన్నగా కూర్చోండి. అంతేకాకుండా మెడిటేషన్ చేస్తున్నట్లుగా కూర్చోండి. ప్రయోజనాలు. ఈ పోస్చర్లో కూర్చోవడం సాధన చేసినట్లయితే ఇలాగే మీ శరీరాన్ని ఎక్కువ కాలం కాపాడుకోగలుగుతారు. అలాగే మీ శరీరంపై మీకు కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది. ఈ ఆసనం చేయడం వలన కాళ్లలో రక్త ప్రసరణ తగ్గి ఉదరానికి ఎక్కువ రక్తం చేరుతుంది. ఆకలి వేయకుండా బాధపడుతున్న వాళ్ళు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తే ఆకలి బాగా వేస్తుంది. ఈ ఆసనం వేయడం వలన మానసికంగానే కాకుండా మరియు ఉద్రేకాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మెడిటేషన్కి ఇదే మంచి ఆసనం.